ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చుని ఇద్దరు? ఇదా గల్లా ఓపెన్ చేస్తున్నాం. ఎవరు గల్లా అది? ఇది నా గల్లా. ఏంటంటే ఇది నేను ప్రెగ్నెన్సీలో మా ఇంట్లో ఉండే ఒక గల్ల. అయితే నేను శివ ఏమనుకున్నామంటే సరే దీంట్లో పైసలు జమ చేస్తావా చూస్తా అనేసి అన్నాడు. అంటే ఆయన పైసలు జమ చేస్తావా అని చెప్పేసి అంటే ఆయన చేంజ్ ఉంటాయి కదా, నార్మల్ గా చేంజ్ ఖాళీ ఎందుకు పెట్టడం అని చెప్పి నేను ప్రెగ్నెన్సీలో పైసలు వేసి కూడా వచ్చిన. అంటే మధ్యలో స్టాప్ చేసేసిన. ఇప్పుడు చూద్దామా దీంట్లో ఎన్ని ఉన్నాయో అని. చూద్దాం. ఏం చేద్దాం పైసలు వచ్చినాక? ఐస్ క్రీమ్ ఇంకా దేవుడికి. ఓకే దేవుడికి కూడా ఐస్ క్రీమ్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా? సరే. దేవుడు కూడా ఐస్ క్రీమా? ఓపెన్ చేసినాక మళ్ళీ ఐస్ క్రీమ్ కొనుక్కుంటా అన్ని. ఐస్ క్రీమ్ కొనుక్కొని దేవుడికి. దేవుడికి కూడా ఐస్ క్రీమా? అన్ని చిల్లలేవా? దీని లోపల నాకు పెట్టండి కొత్తలే. దేవుడికి చాలా 9 పైసలతో నేను చేస్తా. కొన్ని దేవుడికి కొన్ని మనకి. కౌంట్ చేద్దాం. నేను 1 2 3 4 5. ఇంకా నడుస్తుందా కౌంటింగ్ చేయాలి? అమ్మో మీ మమ్మీ చూడు గల్లలో పైసలు ఎన్ని గరం జమ చేసింది నీకోసం. మమ్మీ ఏం చేస్తుంది చూసినావా? ఇగో పైసలు జమ చేస్తుంది వాడు చూడు. చెప్పు. 7,000 7,000 వచ్చింది. 7,000 ఇంకా చిన్న 7,000 జమ చేసి ఇవన్నీ వేయనికి పోతుంటే చిరిగిపోయినాయి. ఇట్లా దెబ్బ ఇట్లా జంజాలంట భర్త ఇట్లా వేయాలంట. ఏందని ఇప్పుడు ఈయనకు 5 దేవుళ్ళకి బియ్యం పోయాలంట. ఈమె అంటే ఇప్పుడు దుర్గమ్మ, మాకలమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, మళ్ళీ ఆడ పలకనమ్మ, మళ్ళీ ఇంకా పెద్దమ్మ. 5గురికి బట్టలు పెట్టి బియ్యం పోయాలి. అయితే ఇంట్లో ఇప్పుడు 5గురికి 5 చీరలు, ఒడి బియ్యాల బ్యాగ్, 25 బియ్యం బ్యాగు, కుడుకలు అవి అన్నీ తీసుకురావాలి ఈ పైసలు. అలా ఆయన కోసం అంటే ఏం ప్లాన్ ఉండే అంటే ఫస్ట్ ఏదైనా ఇట్లా వెండివి ఏమైనా తీసుకొని ఫస్ట్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం మేము ఇలా జమ చేసుకొని. కానీ వేరే ఇప్పుడు సరే తేవచ్చు వెండి గిఫ్ట్. తెచ్చినాక మిగిలిన పైసలన్నీ నేను నీకోసమా రుద్దు? ఆయనకి మన వెండి తెచ్చి ఇవి కడాలు ఉంటాయి కదా, ఇష్టం అట్లా తెద్దాం. ఇట్లా కడాలు బాగుంటాయి కదా బాబా, తెలుసు ఇట్లా కడం లాగా ఉంటాయి కదా. చలో రుద్దు 7,000 నీకోసం మమ్మీ జమ చేసింది. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.